సార్ జనసేన పార్టీ తరఫున ఈ జనవాణి కార్యక్రమం అనేది గతంలో కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా ఏంటంటే డైరెక్ట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈవెన్ మంత్రులతో సహా రోడ్డు మీద కూర్చోబెట్టి ప్రజల కోసం పనిచేయండి అని చెప్పి, సమస్యలు స్వీకరించండి అని చెప్పి రోడ్డు మీద కూర్చోబెట్టి పనిచేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ముందుగా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 70 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా, ఏ మినిస్టర్ అయినా సరే ప్రజల కోసం పనిచేయ ఏ సిరంలో కూర్చొని సెటిల్మెంట్లు చేసుకున్నారు తప్ప రోడ్ల మీదకి వచ్చి ప్రజల కోసం పనిచేసింది ఏమీ లేదు ఈ 70 సంవత్సరాల రాజకీయంలో. కానీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఏకైక వ్యక్తిగా ప్రజల పక్షాన్ని నిలబడతానని చెప్పి ప్రతి ఒక్క ఎమ్మెల్యేని, మినిస్టర్ని కూడా మనం ఏసీ రూమ్లో కూర్చుంటాం కాదు, మన ప్రజలు ఓట్లేసి నగ్గించిన మనల్ని మన ప్రజలకు ఏం చేయాలని చెప్పి రోడ్ల మీద కుర్చీలు వేసి కూర్చోబెట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏ కష్టం వచ్చినా సరే ఇమీడియట్లీగా ఆ సమస్యను పరిష్కారం చేసే విధంగా చేస్తున్నారు. ఎవరు ఇప్పుడు వచ్చి నా రాజకీయ చరిత్రలో నేను ఎప్పుడు ఇంత ప్రజల కోసం అందుబాటులో ఉండే ఎమ్మెల్యేలను కానీ, సమస్యలు పరిష్కరించే నేతలను కానీ ఇప్పుడు వచ్చి నాకు తెలుసుండగా నేను చూడలేదు. కాబట్టి 2009లో ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజల కోసం పనిచేయాలని, లేదా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఏదైతే అనుకున్నారో, ఇంకా ప్రజలందరూ అందుబాటులో ఉంటే ఆయన ఇంకా ముందుకెళ్ళి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇంకా పోరాడతాడని, తపన పడతాడని మీ మీడియా వర్గంగా కోరుకుంటున్నాం. సార్ ఇప్పుడు చూసుకుంటే రాష్ట్ర రాజకీయాలు అనేవి కొంచెం అంటే ఎలక్షన్స్ ముందు మనం చూసుకుంటే ఎలా అనిపించేవంటే ఎవరు గెలుస్తారు అని చెప్పి ఒక ఉండేది సార్, అంటే ఆతృత అనేది ఉండేది. ఇప్పుడు చూసుకుంటే ఇంకా వన్ సైడ్ గెలిచేసింది ఆల్రెడీ కూటమి. కానీ జగన్మోహన్ రెడ్డి పనితీరు కానీ ఆయన మాట విధానం కానీ చూసుకుంటే చాలా వింతగా అనిపిస్తున్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడని చెప్పి చాలా మంది అభిప్రాయపడ్డారు, కొంతమంది అయితే భయభ్రాంతులకు గురయ్యారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పనితీరు కానీ ఆయన మాట విధానం కూర్చుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఏంటి సార్, ఏమైందంటారు ఎలక్షన్ తర్వాత ఆయనకి? అసలు జగన్మోహన్ రెడ్డి అతని కోసం మాట్లాడుకోవడం రియల్ గా ముందుగా మన వేస్ట్. ఎందుకనగా ఆయన ఒక ఎమ్మెల్యే అంతే. ఒక సైకో ప్రభుత్వం పోయి ప్రజలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజలకు ఏం చేయాలా, ఈ కూటమి ప్రభుత్వం జనాలకు ఎలా అయితే అందుబాటులో ఉండాలో, ఆ జనాలకి ఏదైతే మంచిదో అది చేయడానికి రాష్ట్రం చాలా పచ్చగా చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి కోసం మనం డిబేట్ చేసుకోవడం కానీ, లేదా అతను ఒక సైకో లాంటి వ్యక్తిత్వం ఉన్నవాడు, ఒక మెంటల్గా ఒక రకమైన వ్యాధి ఉన్నవాడు అనుకొని చెప్పుకోవాలా. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవ్వట్లేదు, అప్పుడే ఇతను ఢిల్లీ వెళ్ళి ధర్నాలు పెట్టి రాష్ట్రపతి పరిపాలన కావాలంటే ఈయనకి అలా మినిమం జ్ఞానం ఉన్నవాడు. ఓటర్గా మాకే మినిమం జ్ఞానం ఉంటది. అలాంటిది ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తి 2 నెలలు అవ్వలేదే అప్పుడే రాష్ట్రపతి పరిపాలన అంటే మైండ్ గా ఆయన చాలా డిస్టర్బ్ అయిపోయాడు. కాబట్టి ప్రతిపక్ష నాయకుల కోసం జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే, అతని కోసం మాట్లాడవలసిన అవసరం లేదు. కూటమి ప్రజల తరపున ఏ రకంగా పనిచేయాలో, జనాలు అందరూ బాగుండాలని, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ రోజుని ప్రజల పక్షాన్ని పనిచేస్తున్నారు కూటమి ప్రభుత్వం. సార్ ఇప్పుడు మరి ఆయన సైకో ప్రభుత్వం, ఆయన ఏం మాట్లాడుతున్నారు తెలియట్లేదు అన్నారు కదా. మరి 36 హత్యలు జరిగినాయి, రాష్ట్రం రావణకాండం అయిపోతుంది, గతంలో నేను పరిపాలించినట్టు రామరాజ్యంలో పరిపాలించానని చెప్తున్నాడు సార్. అసలు ఏది వాస్తవం అంటారు? అంత దారుణంగా ఉందంటారు 50 రోజుల పరిపాలన అనేది? అసలు ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది, ప్రమాణ స్వీకారం ఎన్నాళ్ళు అవుతుంది చేసి, అప్పుడే 36 హత్యలు జరిగిపోయినాయి. ఎవరో ఒకవేళ నిజంగా హత్యా ప్రభుత్వం హత్యలు చేసి ఉన్నారు అనుకుంటే ఏళ్లే ప్రోత్సహించి, ఏళ్లే డబ్బులు ఖర్చు పెట్టించి, ఏళ్ల కార్యకర్తలు కొట్టించుకొని నిజంగా ఒక శవ రాజకీయం జగన్మోహన్ రెడ్డికి తెలుసున్నది. ఇది ఫస్ట్ వాళ్ళ నాన్నగారు చనిపోయిన కాడి నుంచి వాళ్ళ నాన్నగారు శవాన్ని పెట్టి రాజకీయం చేశాడు, తర్వాత వాళ్ళ బాబాయ్ శవాన్ని పెట్టి రాజకీయం చేశాడు, తర్వాత సోషల్ మీడియాలో ఒక అమ్మాయి చనిపోతే రైల్వే డిపార్ట్మెంట్ లో ఆ అమ్మాయిని కూడా ఎటు రాజకీయం చేసిన శవ రాజకీయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చింది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. దీంట్లో కూటమి ప్రభుత్వం కక్షపూర్తకమైన రాజకీయం చేయవలసిన అవసరం కానీ, ఆ రకంగా వెళ్ళవలసిన అవసరం కానీ కూటమి ప్రభుత్వానికి లేదు. ప్రజలకు ఎలా అయితే అండగా ఉంటారో ఆ రీతిగానే వెళ్తారని మేము అనుకుంటున్నాం. సార్ మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు శవ రాజకీయాలు అంటున్నారు,
ఈ శవ రాజకీయాలకి, కోడికత్తి డ్రామాలకి, లేకపోతే గులకరాయి డ్రామాలకి ఏంటి సార్ ఇలాంటి వీటికి ఎవరు సలహాలు ఇస్తున్నారు, లేకపోతే ఆయనంతటా ఆయన ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఇలాంటి కొత్తగా ప్లాన్ చేస్తున్నారంటారా? ఇప్పుడు కూడా చూసుకుంటే మొన్న నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి హైకోర్టుకి వెళ్ళాడు. రీసెంట్ గా కూడా నాకు 900 మందిని సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు. ప్రతి కూటమి ప్రభుత్వం నుంచి నాకు థ్రెట్ ఉంది, నన్ను చంపేస్తారు, నాకు మళ్ళీ అని చెప్పి హైకోర్టుకి వెళ్ళి ఏంటి సార్ ఇలా ప్రతిదానికి భయపడుతూ రాజకీయం చేస్తున్నాడు? అతనికి ఫస్ట్ నుంచి అలవాటు. మనం ఒకటి చూసుకునే పొలం అయితే కోడికొత్తి డ్రామా నుంచి మొన్న రాయి పెట్టి కొట్టించుకున్న దగ్గర నుంచి అతనికి ఒక రకమైన పిచ్చి ఉంటదండి. జగన్మోహన్ రెడ్డి అన్న అతనికి మత పిచ్చిలాడు, ప్రతి ఒక్కడికి ఒక పిచ్చి ఉంటది. జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రత్యేకంగా ఒక పిచ్చి ఉంటది అన్నమాట. ఎందుకంటే ఇతను భయభ్రాంతులకు గురి చేయడం ప్రజలకి బాగా అలవాటు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసింది, నన్ను ఏదో చేసేస్తుంది, లేదా ఏదో రకంగా మళ్ళీ మనం జనాల్లోకి సానుభూతి పొందాలా అనే రకంగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు ఆయన. అంతే తప్ప ప్రభుత్వం అతని మీద కక్షకి ప్రభుత్వం ఏర్పడలేదు, అతని మీద టార్గెట్ పెట్టదు. అతను ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే, జగన్మోహన్ రెడ్డి కోసం చర్చించుకునే అంత తీరుబడి కానీ ఖాళీ కానీ ప్రజెంట్ ఎమ్మెల్యేలకు లేదు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి అసలు వస్తారంటారా? ప్రజల సమస్యల గురించి కూటమి ప్రభుత్వం మీద పోరాడతారంటారా? ప్రజాప్రతినిధిగా ప్రజలు ఓట్లేసిన ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు ప్రతిపక్షానికి కానీ అధికార పక్షానికి కానీ ప్రజల కోసం పనిచేయాలి. అది రూలు. ఎందుకంటే ప్రజలు దాదాపు 2-3 లక్షల మంది ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ప్రతిపక్షంగా వెళ్ళి ప్రజల పక్షాన ఏ సమస్యలు ఉన్నా పోరాడవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. కానీ ఈ రోజున దాకోని వాళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఎటకరించారో అసెంబ్లీలోని, లేదా బయట గేట్ బయట ఆఫ్ చేసి ఇబ్బందికరంగా అనేక రకాలు మాట్లాడారో, ఇవన్నీ వీళ్ళకి ఎక్కడైతే చేస్తారని చెప్పి ఈ రోజున పారిపోయి ఏదో ధర్నా పేరునో లేదా ఇంకో పేరునో పారిపోయి ఇంట్లో దాక్కుంటున్నారు. వీళ్ళు ఇంట్లో దాక్కొని ప్రజల పక్షాన్ని పోరాడతాం మానేసి మీడియా ముందుకు వచ్చి ఏదో పిచ్చోళ్ళలాగా వాగుతున్నారు. వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. మనం ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో చాలా నియంత్రణతో పాలన చేశారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు అన్నారు. మొన్న కూడా వైరల్ అవుతుంది సార్ సోషల్ మీడియాలో, ఎలకల పట్టడానికి 1,40,00,000 రూపాయలు ఖర్చు చేశారు అన్నట్టు వార్తలు అవుతున్నాయి. అదే కాకుండా ఆయన తిన్న స్నాక్స్ ఏవైతే ఉంటాయో నెలకి 3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నట్టు. అంటే ఏంటి సార్ ఇంత ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తున్నారు, బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి విధానాలు ఎలా ఉన్నాయంటారు? 151 ఎమ్మెల్యేలు ఇచ్చిన తర్వాత ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రతిపక్షం అంటే ఏంటో గౌరవించాలని, ప్రజలంటే ఒక అభిమానంగా ఉండాలని, లేదా ప్రజల పక్షాన పనిచేయాలన్న మాట మర్చిపోయి ఏదో నేను రాజుని, ఈ రాష్ట్రం నాకు తాకట్లెట్టేశారు అని ఇష్టానుసారంగా అతనే ఒక నియంత్రణగా ఒక రాజుగా ఫీల్ అయిపోయి ఖజానాలో ఉన్న డబ్బంతా నాశనం చేసి ఆంధ్రప్రదేశ్ ని దాదాపు 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయిన ఈ జగన్మోహన్ రెడ్డి ఓన్లీ ఎలకల పట్టణానికి 1,30,00,000 అంటే అసలు నువ్వు ఎలాగ నీకు ఆలోచన ఎలా వచ్చిందో తెలియలేదు. నీకు మళ్ళీ 40 మంది 30 మంది సలహాదారులను పెట్టుకొని ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టి ప్రజాధనాన్ని అంతా దోసేసావు. ఇదే కాదు, ఎలకల పట్టణాకే కాదు, అతను కోర్టుకి వెళ్ళినాక ఇంచుమించు లేదంటే 40-50 లక్షలు అయితే అతను సొంత కేసుల మీద కోర్టులకి వెళ్ళినా కూడా అనేక కోట్ల బిల్లులు ఎట్టుకున్నాడు. అలాగే చూస్తుంటే ఈ రాష్ట్రం ఇంత కిష్ట పరిస్థితుల్లో ఉండి ప్రజలు విలవిల్లాడిపోయి రోడ్లు లేక అనేక మంది చచ్చిపోతుంటే 650 కోట్లు ఎట్టి వైజాగ్ లోని ఒక విల్లా ప్యాలెస్ కట్టుకున్నాడు. ఇతను ఒక పిచ్చోడండి. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ రోజుని ఏదో చేసేస్తాడని రాజశేఖర రెడ్డి గారు మీద ఉన్న అభిమానంతో ఈయనకు అప్పచెప్తే రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేస్తాడు. ప్రజలందరూ గుర్తించాలి. ఇప్పుడు అతను మళ్ళీ ఏదో అధికారం కోసం, లేదో ప్రజల్లో ఉలుక్కు కోసం, సానుభూతి కోసం తపన పడుతున్నాడు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మెలకుగా ఉండాలి. ఇలాంటోడి చేతి కానీ ఇలాంటోడి మీద కానీ మన సానుభూతి చూపితే మాత్రం చాలా దెబ్బ అయిపోతామని మరొకసారి మేము ఈ మీడియా మీద చెప్తున్నాం. సార్ ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ళు అంటే 24 నుంచి 29 వరకు ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన కదా, ఈ ప్రభుత్వ పరిపాలన ఈయన వేసే డ్రామాలు బట్టి ఖచ్చితంగా రేపటి రోజుల్లో అంటే 29 ఎలక్షన్స్ లో ఈయన ఏమైనా గెలిచే అవకాశం ఉందంటారా? అంటే 11 నుంచి ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా, ఇంకా తగ్గుతాయి అనుకుంటున్నారా? ఈ వైసీపీ ప్రభుత్వం 11 కాదు కదా, అతను గెలితమే కష్టం. 2029 కాదు కదా, జీవితంలో రాజకీయ భవిష్యత్తు లేదు జగన్మోహన్ రెడ్డికి. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అనేది ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ చూడవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు కూడా అందరూ తెలుసుకున్నారు ఇతనంటే ఏంటో.
మళ్ళీ జీవితంలో ఇతను వైసీపీ ప్రభుత్వం ఉండదని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారు, దానికోసమే మన ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారని మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా అది నిజమవుతుంటారా? అంటే పుట్టిన గూటికే మళ్ళీ చేరుకునేటట్టు. ఇతని మనస్తత్వం ప్రతి ఒక్కడికే తెలుసున్నదే. మాకు తెలుసుండి వైఎస్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధినేతగా ఉన్నారు. ఇతని దరిదాపులు ఇతని మెంటాలిటీ కానీ ఇతను ఒక ఆలోచన కానీ వాళ్ళకి తెలుసు. మళ్ళీ ఇతను ఏ పార్టీకి వెళ్ళినా సరే ఇతను ఆదరించే పరిస్థితి లేదు. ఇతను రాజకీయాలకు అన్ఫిట్ అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. వాళ్ళు కూడా చేరదీసుకోరని మేము అనుకుంటున్నాం అంతే. ఫైనల్ గా అయితే ఒక మాట, జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఇటువైపు వెళ్తుందంట సార్. అసలు మీరు ఎటువైపు పెట్టి రాజకీయ చరిత్ర ఇది అతనికి. అతను ఒక్కసారి అవకాశం ఇమ్మని చెప్పాడు, ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చేశారు అంతే. అతనికి రాజకీయం లేదు. అతనికి ఉన్న వాళ్ళ నాన్నగారు అయ్యామలో బోళ్ళు వేల కోట్లు సంపాదించుకున్నాడు, వ్యాపారాలు చేసుకుంటాడు. ఇంకా రాజకీయం అనే మా ఉద్దేశం, మా ఆలోచన ఏంటంటే ఇంకా రాజకీయం ప్రకారంగా అతను ఏమీ రాకుండా ఉంటేనే మంచిది అనుకుంటున్నాను. అంటే చాలా మంది జైలుకి వెళ్తారని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదేమైనా జరిగే అవకాశం ఉందంటారా? 34 కేసులు ఉన్నవాడు జైలుకి వెళ్లకుండా ఇంకా డబ్బుల్ని అధికారాన్ని మేనేజ్ చేసుకొని ఈ రోజున కూడా రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఏదో రోజున న్యాయం వెళ్తుంది, ఆయన జైలుకి వెళ్తాం. అవన్నీ న్యాయస్థానం చూసుకుంటాం ఖచ్చితంగా ఖాయం అంటారు జైలుకి వెళ్ళడం. అంతే, కంపల్సరీ. రైట్.